హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ శ్రీ ఛానల్. నా ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లేలిస్ట్లో స్టార్టింగ్ నుంచి ఉంటాయి, అవి చూడండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఓ పక్క వ్రతానికి ఏర్పాట్లు జరుగుతుంటే ఇంకో పక్క వ్రతం అయ్యే టైంకి ఎలానో ఇక్కడికి వచ్చేస్తాడు కాబట్టి తను చేసిన వంటలు తినిపించాలని కంకణం కట్టుకుని వేద మరి సిద్ధార్థ్ రెడ్డి వచ్చే టైం కోసం ఎదురు చూస్తూ గుమ్మంలో నిలబడే ఉంది. అనుకున్నట్టే సిద్ధార్థ్ రెడ్డి ఆఫీస్ నుంచి కరెక్ట్గా వ్రతానికి అరగంట ముందు వస్తే అతని నీరసం పోయేలా ఫ్రెష్ జ్యూస్ చేసి ఇచ్చింది వేద. అవి తాగేసి వేద ఫోర్ హెడ్పై కిస్ చేసి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి బెడ్ మీద తనకి కావాల్సిన అన్ని థింగ్స్ బెడ్పై పెట్టింది వేద. వేద కూడా రెడీ అయ్యి వచ్చేసరికి పిచ్చ హాట్గా ఉన్న సిద్ధార్థ్ రెడ్డిని చూస్తూ పూజ పెట్టుకుని ఈ టెంప్టింగ్ అయ్యేలా ఉన్న సిద్ధార్థ్ రెడ్డిని చూస్తూ తన పరిస్థితికి తన్నే తిట్టుకుని వెళ్దామా కిందకి అంది వేద సిద్ధార్థ్ రెడ్డి దగ్గరికి వచ్చి. వేద తనని చూసిన చూపులో ఆమె ఏం ఆలోచిస్తుందో అర్థమైన సిద్ధార్థ్ రెడ్డి టెంప్ట్ అయ్యావా అని వెళ్తున్న తన చేతిని పట్టుకుంటూ అడిగాడు సిద్ధార్థ్ రెడ్డి. దాంతో కంగారు పడిపోయి అవును కాదు లేదు అంటూ తలని ఊపేస్తూ ఇలా ఎన్నిసార్లు ఊపుతావే మిల్కీ అంటూ వేదాన్ని కింద నుంచి పైదాకా చూశాడు సిద్ధార్థ్ రెడ్డి. నిండుగా ఉన్న మహాలక్ష్మి రూపంలో ఉన్న తన సతీమణిని మురిపెంగా చూసుకుంటూ చేతి మీద కిస్ చేశాడు సిద్ధార్థ్ రెడ్డి. జంటగా వస్తున్న ఇద్దరిని అందరి కళ్ళు ఆర్పకుండా చూస్తుంటే వేద సిద్ధార్థ్ రెడ్డి వెనకాల నుంచుంది బెదురుగా. పూజ అయ్యేంత వరకు నిష్ఠగా పూజ చేసి అతని చేత పాపిట్లో కుంకుమ పెట్టించుకుని సిద్ధార్థ్ రెడ్డి కాలికి ఇష్టంగా దండం పెట్టుకుని ఆశీర్వాదం తీసుకుంది వేద అతనితో. ఆ మధ్యాహ్నం భోజనం వేద వండిన ప్రతి ఐటెం విస్తరాకులో పడితే తనే స్వయంగా సిద్ధార్థ్ రెడ్డికి తినిపించింది ఆమె. స్వీట్ మాత్రం ఇష్టం లేదంటూనే తినను అని చెప్తున్నా సరే బ్రతిమాలి తను తింటూ సిద్ధార్థ్ రెడ్డికి తినిపించింది వేద. ఇంతలో ఒకసారి చుట్టూ గమనించి వేద పెదవి చివర స్వీట్ని తన పెదాలతో అందుకున్నాడు సిద్ధార్థ్ రెడ్డి. దాంతో చుట్టూ ఓసారి గబుక్కుని చూసి ఏవండి ఏం చేస్తున్నారు, మనం హాల్లో ఉన్నాం, ఎవరైనా చూస్తే బాగోదు అని అంది వేద సిద్ధార్థ్ రెడ్డి. ఇంతలో సిద్ధార్థ్ రెడ్డి అంటే ఎవరూ చూడకపోతే ఓకేనా అని అన్నాడు. ఊహు, ఇలాంటివన్నీ ఇంకో 2 days తర్వాతే, ఇప్పుడేం వద్దు అంది అతనితో. ఏం మనకి అన్నీ అయిపోయాయి మేడం, ఒకసారి గుర్తు తెచ్చుకో అన్నాడు. మీరు ఇలా సిగ్గులేని మాటలు మాట్లాడకండి, అది కూడా మనం అందరి మధ్యలో ఉన్నాం, కాస్త ఆ విషయాన్ని గమనించుకుని గుర్తుపెట్టుకోండి అంది వేద సిద్ధార్థ్ రెడ్డితో. ఇంతలో అతను తన మోచేతిని పట్టుకుని దగ్గరికి లాక్కుంటూ గదిలో అయితే ఎలాంటి మాటలు మాట్లాడినా పర్లేదా నీకు అని అన్నాడు సిద్ధార్థ్ రెడ్డి వేదతో. నాకోటి అర్థమైంది, నేను ఎలా మాట్లాడినా మీకు కావలసినట్టు మీరు మలుచుకుంటారు కదా, యామై రైట్ అంది వేద సిద్ధార్థ్ రెడ్డితో. దాంతో నాకు తిక్కరేగితే మీ బెడ్ మిల్స్ కూడా కట్ చేసేస్తాను అని సింహానికి వార్నింగ్ ఇస్తూ సిద్ధార్థ్ రెడ్డి ఫేస్ చూస్తూ మాట్లాడేది కాస్త సడన్గా ఆగిపోయింది వేద. సర్లే అలా చూడొద్దు అంది వేద సిద్ధార్థ్ రెడ్డిని చూస్తూ. ఇంతలో సిద్ధార్థ్ రెడ్డి అది ఆ మాత్రం భయం అలా మెయింటైన్ చేయి. సర్లే అండి, ఫుడ్ ఎదురుగా పెట్టుకుని ఇప్పుడు ఈ డిస్కషన్స్ ఎందుకు అంటూ తనకి నచ్చిన ప్రతి ఐటెం తనకి ఇష్టమైన ప్రియసఖి చేతుల్లో తింటుంటే నిజంగానే ఆ క్షణం నచ్చి సెల్ఫీ తీసుకుంటాడు వేదతో ఫస్ట్ టైం సిద్ధార్థ్ రెడ్డి. ఆ తర్వాత రాత్రికి రిసెప్షన్ ఉండడంతో సాయంత్రం వరకు అందరూ రెస్ట్ తీసుకుని ఒక్కొక్కరు రిసెప్షన్ అయ్యే టైంకి రెడీ అవ్వడం మొదలుపెట్టారు. ఆల్రెడీ షాపింగ్ ఇంటికి తెప్పించడంతో ఎవరికి కావలసిన ఐటెం వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే వేదకి మాత్రం సిద్ధార్థ్ రెడ్డి సెలెక్ట్ చేశాడు. గెస్ట్ రూమ్ నుంచి సిద్ధార్థ్ రెడ్డికి రూమ్కి మారిన వేద పెళ్ళి కాకముందు బెదురుగా వస్తే ఇప్పుడు
హక్కుగా వచ్చిన దానికి తేడా ఏంటో తెలిసి ఆమె పెదవుల మీద చిన్నగా చిరునవ్వు ఒకటి వచ్చింది. అది చూసిన సిద్ధార్థ్ రెడ్డికి ఏంటో మేడం గారు మీలో మీరే నవ్వుకుంటున్నారు అంటూ వెనక నుంచి వచ్చి కౌగిలించుకున్నాడు సిద్ధార్థ్ రెడ్డి వేదాని. ఏం లేదు అని చెప్తున్నా చెప్పేదాకా వదల్లేదు సిద్ధార్థ్ రెడ్డి. చెప్పాక వేద బొగ్గపైన శబ్దం వచ్చేలా గట్టిగా ముద్దు పెట్టాడు సిద్ధార్థ్ రెడ్డి. మీ రొమాన్స్ అయిపోతే టైం అవుతుంది, రెడీ అవ్వండి అని బలవంతంగా పంపించి వచ్చేసరికి వేద ఇంకోసారి రెడీ అయిపోయింది రిసెప్షన్ కోసం. నావీ బ్లూ లైట్ కలర్ చీరకి హెవీ బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చి మిర్రర్ వర్క్తో మరింత అందంగా కనిపిస్తున్న వేదాని అప్పుడే వాష్రూమ్ నుంచి వచ్చిన సిద్ధార్థ్ రెడ్డి నిలబడి రెప్పవాల్చకుండా అలానే చూశాడు తన భార్యామణిని. సింపుల్గా ఉన్న ఎలిగెంట్గా కనిపిస్తుంది ఆమె నిండైన రూపం అతని కళ్ళకి. చెవులకి అందంగా కనిపిస్తున్న బుట్టలు, మార్నింగ్ తన మెడలో వేసిన నల్లపూసలు గొలుసుతో పాటు అందంగా ఉన్న హారం, నడుముకి వడ్డాను మరింత అందంగా కనిపించింది సిద్ధార్థ్ రెడ్డి కళ్ళకి ఈసారి వేద. బ్యూటిఫుల్ అని అతని పెదవులు కాంప్లిమెంట్ ఇచ్చి వేద నుదురి మీద కిస్ చేశాడు సిద్ధార్థ్ రెడ్డి. ఆమె చేసిన గాయం అతడి ఛాతీ మీద ఇంకా అలానే ఉంటే తడుముతూ గాయమైన చోట కిస్ చేసింది వేద. సిద్ధార్థ్ రెడ్డి అలానే చూస్తుంటే ఆమె ఏం చేసిందో అర్థమై సిగ్గుతో ముఖం పక్కకి తిప్పుకుంది వేద. బాగుంది కదా ఇలా నువ్విచ్చిన గుర్తులు నా బాడీ మీద అంటూ చిన్నగా నవ్వి ఇద్దరి నుదుర్లు తాకించిన సిద్ధార్థ్ రెడ్డి లవ్ యూ వేద అని మెల్లగా చెప్పాడు ఆమె చెవిలో అతను. వేద స్పర్శ తన నుదుటిపైన తెలుస్తుంటే చిన్న చిరునవ్వి నవ్వి ఆమె చేతిలో చెయ్యి కలిపిన సిద్ధార్థ్ రెడ్డి వేదతో సహా కిందికి వెళ్తే ఆ రాత్రికి రిసెప్షన్ జరిగి వేదాన్ని మాత్రం పుట్టింటికి తీసుకువెళ్ళిపోయారు మరుసటి రోజు మహాలక్ష్మి గారు. గత వారం రోజుల నుంచి వేదాతో ఏదో విధంగా టచ్లో ఉండే సిద్ధార్థ్ రెడ్డికి ఇప్పుడు మాత్రం ఎదురుగా లేని వేదాన్ని తలుచుకుంటూ ల్యాప్టాప్ ఎదురుగా కూర్చున్న వర్క్ చేయలేక సతమతం అయిపోతున్నాడు రెడ్డి గారు. దాంతో తేరుకుని గట్టిగా తల విదిలించి ఈసారి కీబోర్డ్ మీద హ్యాండ్ పెట్టాడో లేదో ఫోన్లో నుంచి వచ్చిన వాట్సాప్ టోన్కి ఓపెన్ చేసి చూశాడు సిద్ధార్థ్ రెడ్డి ఫోన్కిలో. ఆ తర్వాత ఆ సీట్లో ఎంత కష్టంగా కూర్చున్నాడో అతడికి మాత్రమే తెలిసేమో బహుశా. తనకి ఎంతో ఇష్టమైన రెడ్ కలర్ శారీ, స్లీవ్లెస్ బ్లౌజ్తో నడుముకి హిప్ చైన్, ఆ బొట్టి కింద ఉన్న పుట్టుమచ్చ మరీ చూపిస్తూ టెంప్ట్ అయ్యేలా తనకి ఫోటో పెట్టింది వేద. అతడు టెంప్ట్ అయిపోయేలా ఇప్పటికిప్పుడే వేద నడుముని పట్టుకుని కసుక్కుమని కొరికేయాలి అన్నంత కోరికని ఎంత బలవంతంగా ఆపుకొని అణిచిపెట్టుకుంటున్నాడో అంటే సెకండ్ నైట్ వేళకి. కానీ అందరి దృష్టిలో ఫస్ట్ నైట్ రోజు వేదాన్ని పిప్పి పిప్పి చేసేదాకా వదలడేమో మరి పాప అంతలా ఎగురుతుంది అక్కడ బాబుని టెంప్టింగ్ చేసేసేలా మరి కోరి తనకే తెలియకుండా కష్టాలు తెచ్చుకుంటుంది వేదమ్మ. కానీ దానికి రివర్స్ పంచిస్తూ రిమూవ్ యువర్ క్లాత్స్ ఐ వాంట్ షో యువర్ బాడీ అని మెసేజ్ టైప్ చేసి పంపించాడు సిద్ధార్థ్ రెడ్డి. ఆ మెసేజ్ చూసిన వేద ఎక్స్ప్రెషన్స్ గుర్తు తెచ్చుకుంటూ ఒక్కసారిగా నవ్వేశాడు సిద్ధార్థ్ రెడ్డి. ఆ వెంటనే ఈడియట్, శాడిస్ట్, రావణ్ అని రిప్లైగా మెసేజ్ పంపించింది వేద. డన్, నువ్వు చెప్పింది చూపిస్తాను, ఆఫ్టర్ 2 days ఆన్ ది బెడ్ అని వెంటనే రిప్లై ఇచ్చేశాడు సిద్ధార్థ్ రెడ్డి వేదాకి. సిగ్గులేదు మీకు అని రిప్లై వచ్చింది ఈసారి. నీ సిగ్గుని లాక్కుంటున్నాను కదా చాలే అంటూ వెంటనే వీడియో కాల్ ఆన్ చేశాడు సిద్ధార్థ్ రెడ్డి.
వేద ఏదో చాటింగ్ అయితే వెంటనే చేసింది, కానీ ఇలా వీడియో కాల్ ఆన్ చేయాలంటే ఆమెకి తెలియని సిగ్గు వచ్చేస్తుంది. ఆన్ చేయకపోతే నెక్స్ట్ సెకండ్ ఏమవుతుందో తెలుసు కాబట్టి టక్కున ఫోన్ ఆన్ చేసింది వేద. ఫోన్ ఆన్ చేయగానే ఏయ్ అంటూ పిలుస్తూ వేదాన్ని చూస్తూనే ఇంత హాట్గా ఉన్నావంటే అన్నాడు సిద్ధార్థ్ రెడ్డి. వేద మాత్రం మీరు మరీ లిమిట్స్ దాటి మాట్లాడొస్తున్నారు అంది కందిపోతున్న బుగ్గల్ని అతని ఎదుట దాచలేక. మరి పెళ్ళికి ముందు నాతో లిమిట్స్ దాటిందెవరో అని అన్నాడు సిద్ధార్థ్ రెడ్డి. ఎందుకు ఆ మాట సిద్ధార్థ్ రెడ్డి నుంచి వినగానే వేద అంత ఈజీగా తీసుకోలేకపోయింది. ఆమె అదే మాట ఆమె మనసు లోతులోకి ఎక్కడో గుచ్చుకుంది. డల్ అయిన వేద ఫేస్ ఫీలింగ్స్ని గమనిస్తూనే వెంటనే ఆమె ఏం ఆలోచిస్తుందో అర్థమైపోయి నెక్స్ట్ సెకండ్ తను ఏదో చెప్పాలని నోరు తెరిచేలోపే ఫోన్ కట్ అయిపోయింది వేద చేతుల్లో. ఇది తింగరి మలకం. ఇది చెప్పేది అందరూ వినాలి అనుకుంటుందే తప్ప ఎదుటివాదు చెప్పేది అసలు వినదు, పట్టించుకోదు, వినిపించుకోదు. కర్మరా రే అనుకుంటూ ల్యాప్టాప్లో లాగ్ అవుట్ అయ్యి పెళ్ళైతే అందరి పరిస్థితి ఇదే అనుకుంటా. భార్య అలిగితే భర్త అనేవాడు ఖచ్చితంగా బుజ్జగించాల్సిందే, ఎంతవాడు అయినా కానీ కాంతదాసుడేరా అని అనుకుంటూ అలిగిన వేద ముఖాన్ని గుర్తు తెంచుకుంటూ కార్ని స్టార్ట్ చేశాడు సిద్ధార్థ్ రెడ్డి. ఇటు వేద మాత్రం కడివెడు కన్నీళ్ళని కార్చేస్తూ బెడ్పై అలాగే వాలింది వేద. అతడు అన్న మాటలు మనసు లోపలికి వెళ్ళి ముళ్ళులా గుచ్చుతున్నాయి ఆమెకి. ఇందాక ఎంతో ఇష్టంగా కట్టుకున్న శారీ ఇప్పుడు ఒక్క నిమిషం కూడా ఉండను అంటుంటే పిన్ తీస్తూ బయటని జారవిరిచే టైంకి బల్లున వేద ఉండే రూమ్స్ డోర్ ఓపెన్ అయ్యాయి. మీకు రెండు ఎపిసోడ్స్ ఇస్తుంటే చూడడం కష్టమైపోయి సరిగ్గా చూడట్లేదు కదా. ఒక 2 days ఇలానే ఇస్తాను. 1 ఎపిసోడ్ మాత్రమే, సింగిల్ ఎపిసోడ్స్. నేను అలిగాను మీ అందరి మీద. బాయ్.